ఊపిరి పీల్చు, ఊపిరి పీల్చు. ఇప్పుడు ఒక ఇంజెక్షన్ వేస్తాను. సమాజం మారుద్దాము. నాకేమొద్దు అటవద్దు. సమాజం మారాలన్నా నాకేమొద్దు. ఇప్పుడు మా తాత ఏం చెప్పేటోడు అంటే ఆగు ఓకే అన్న బాగుంది. నాకు తెలిసిన మనిషి అతనికి నాది హైదరాబాదు. అతనికి హెల్త్ బాగాలేదుకుంటే నేనే చూసింది. ఎక్కడ ఎక్కడికెళ్తున్నారు ఇప్పుడు? బళ్ళారి. సీట్ బెల్ట్ వేసుకో. అంటే 11 మంది వెళ్తావా? 11. అది ఇంకా సరిగ్గా వేసుకోలే, మోగుతూనే ఉంది కదా. అది కింద పెట్టిది ఎప్పుడు సరిగ్గా పెట్టుకో. ఆడబెట్టు, కింద పెట్టు. అవునా? కొబ్బరి చెప్పులు ఉన్నాయని ఎన్నికలు పెట్టండి. గంట వేస్తా. ఇప్పుడు మంచిగా ఇంతనే అట కాదు, నా లెక్క. నాకు అర్థం కాలేదు సార్. ట్రై చెయ్యి, నేర్చుకుంటావు కొత్తది విషయం. ఏడు పెట్టుకోవాలి కదా. ఈరోజు కొత్త విషయం నేర్చుకున్నావు. ప్రతిరోజు ఒక మనిషి ఒకటి కొత్త విషయం నేర్చుకుంటాడట. కరెక్టా? ఛార్జింగ్ గడ్డ పని చేస్తుందా? ఛార్జింగ్ గడనా? ఇది సన్న పిన్ అనేది సన్నది పట్టదా? దొడ్డగా అవుతుంది. ఏం పేరానా? ఓబ్లేష్. ఎక్కడ ఉంటారా హైదరాబాద్లో మీరు? ఐమ్ డాక్టర్ నీలంగా. డాక్టర్ హైదరాబాద్లో మున్సిపాలిటీలో పనిచేస్తాం. ఓకే. ఇక్కడ ఎలా గద్దవాళ్ళకి దేవుని వేయింటి జమలం ఉంది కదా, దేవుని వేయిస్తుంది. అది పులికొండ. ఓకే. ఏం చేస్తుంటారన్నా? ఇక్కడ మీరు ఏం చేస్తుంటారు? అక్కడ మున్సిపాలిటీలో పనిచేస్తాము హైదరాబాద్ లో. ఓకే. చంద్రంగుట్ట దగ్గర పూల్లో ఉంటాం. ఓకే. ఇక మొదలెడదామా? యాక్చువల్గా మన దృష్టిని మార్చాలి. మనం చూసే దృష్టి సమాజం మారుస్తేనే అందరు మారుతారు. కరెక్టా? సమాజంలో చూసే ప్రకృతి చాలా అందంగా ఉంటది, కానీ ఆ విధంగా ఎవరు చూడరు. కానీ చూసే పద్ధతి మారాలా, చూసే విజన్ మారాలా. మా తాత ఏమంటాడంటే, మా తాత నాకు విద్య నేర్పినాడు, విద్య బోధించినాడు. పెద్దలు చెప్పినది నడుచుకోవాలి మనంగానే. మన సమాజం మారాలంటే చూసే దృష్టి మారితేనే సమాజం మారుతుంది. చూసే చెత్తను చూస్తే చెత్త అనిపిస్తుంది, కానీ దృష్టి మారిస్తే అదే మంచిగా అవుతుంది. ఏదైనా మరి చేస్తే పని చేసి చూస్తే మంచిగా ఉంటది. కరెక్ట్ చెప్పిన. ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. మా తాత ఏమో చెప్పాడు, చాలా సైంటిస్ట్ మా తాత. మా తాత ఏమన్నాడంటే, నీ కార్లో ఎవరెక్కినా వాళ్ళ దృష్టిని మార్చురా అన్నాడు. వాళ్ళ దృష్టి కోణాన్ని మార్చన్నాడు. ఆ విధంగా నేను దృష్టి కోణాన్ని మారుస్తుంటాను. దృష్టి కోణం ఎలా మారుతుంది అని అడగలే మీరు?
అడగలేరు మీరు చెప్తే అర్థమవుతుంది. ఇంకా అవన్నీ క్వశ్చన్లు అడగకూడదు. అది ఇంకా కదా మరి ఇంకా అర్థమైతే కదా ఏదైనా కానీ. ఆ క్వశ్చన్లు అడిగితే ఏమైతే అవుతుంది అంటే ఎదురున్నట్టు ఉంటది. ఎట్ట మారుతుంది, ఏం మారుతుంది చెప్తాను. ఇప్పుడు సర్జరీ చేసే విధానం ఎట్లుంటదంటే ఎడం కన్ను కుడివైపుకి, కుడి కన్ను ఎడం వైపుకి మారుస్తాం. ఏంటి సార్ అది? ఎడం కన్ను కుడివైపుకి, కుడి కన్ను ఎడం వైపుకి మారుస్తాం. అప్పుడు దృష్టికోణం మారుతుంది. కరెక్టే కదా? ఎంత మీ వయసు ఎంత? ఉంటాను 40 పైన ఉంటాయి. 40-42 అట్లా. 40. ఓకే. అంటే బాగా తినడం, బాగా నిద్రపోవడం, రెండు అలవాట్లు మంచిగానే ఉన్నాయా? మంచిగా ఉన్నాను. తాగే అలవాట్లు అయితే లేవు. ఓకే. మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా? ఏం లేదన్న మంచిగా. ఏం లేదు, మంచిగా. ఏమి చింది ఏమన్నా మటన్ సండే రోజు ఏదో ఒకటి తెచ్చుకుంటాం. ఇప్పుడు ఇంకా ఏం ప్రతి ఒక్కటి ఇంకా అవే కదా. ఇంకా తాగే అలవాటు అయితే లేదు. ఓకే. ఇంకా బీడ్ లేదు, సిగరెట్లు లేవు. ఇంకా అలవాట్లు అయితే లేదు. చిన్న ఇంకేదన్నా కానీ చిన్న అయితే తినాలనిపిస్తాం మనం. ఇంకా తెచ్చుకొని తింటాం తెల్ల పిల్లలు. ఇంకా బయట చిండి కానీ ఎక్కువ అలవాట్లు లేవు. చెవులో పెట్టుకో. వినిపిస్తుందా? ఊపిరి పీల్చు, నోటితో వదులు. ఇట్లా ఇప్పుడు పీల్చు. నేను పెట్టుకోవాలి కదా ఇది. నీకు పెట్టినా, నేను పెట్టుకోవాలి కదా. అదే కదా మరి. పీల్చు. నీ అమ్మ చెత్త నా కొడక. ఇంతకు ముందు జలుబు వచ్చిపోయింది, బాగా గట్టిగా వచ్చింది జలుబు. ఓపర్ వచ్చింది. అది ఇంకా ఉంది. ఒకసారి జలం వచ్చింది. నువ్వు నేత తమ్ముళ్ళు అంటే తెలియదు సార్. అదే భయంకరంగా బాధపడినారు. అవునా? నిజమా? వచ్చిందంటే ఇంకా రేతులల్లా నిద్ర వేయలేదు. 60 రోజులు 3 రోజులు మీకు పానం మెత్తగా అయిపోయింది. సార్. అదే దాంట్లో కనిపిస్తుంది. కనిపిస్తా సార్. మనకు రాకుండా అంటే మన టాబ్లెట్లు ఉంటాయి సార్? అట్లా ఉంటాయి. నువ్వు అనేది జలగా ఫుల్ వచ్చింది సార్. ఒక్క నిమిషము, మా మంచికి ఫోన్ చేస్తాను. సరే. హలో నిల్సన్. ఎవరురా నువ్వు? ఏం చేస్తున్నావు? ఓకే. బెడ్ రెడీ చేయి. ఏదో తేడాగా ఉందేంటి? 40 ఉంటది వయసు. అదే దూరదృష్టి ఆపరేషన్ చేద్దాము. అదే దృష్టిని మార్చేది. అవతలి యువతలకి బెడ్ రెడీ చేయి. ఏం పేరు అన్నారు? మీ పేరు? ఓబ్లేషు. బెడ్ రెడీ చేయి. ఇక్కడే వస్తున్నాను, ఫామ్ హౌస్ దగ్గర ఉన్నాను. ఫామ్ హౌస్ లోనే చేద్దాం. ఓకే వస్తా. ఇప్పుడు మీకు ఒక చిన్న సర్జరీ ఉంటుంది అన్న, మీ దృష్టికోణాన్ని మారుస్తాం. ఓకే. మారుస్తారు. ఇక్కడ ఫామ్ హౌస్ ఉంది.
ఫామ్ హౌస్ లో తీసుకొని పోయి ఇప్పుడు ఒక ఇంజెక్షన్ వేస్తాను. ఇప్పుడు ఏమొద్దు సార్, ఎక్కడ రాను. దేవుని పోయాను కాబట్టి రాను, ఎక్కడ రాను. దృష్టికోణాన్ని మారుద్దాం. వద్దు ఏమొద్దు సార్, అట్లా ఏ దృష్టికోణాన్ని ఏమొద్దు, దేవుని వేరు నేను వద్దు. సమాజంలో మార్పు రావాలన్నా వద్దా? వద్దు, ఏమొద్దు. ఇప్పుడు దేవుని వేరు కాబట్టి ఏమొద్దు. సమాజంలో మార్పు కావాలన్నా వద్దా? వద్దు సార్, నీకు దేవుడు. సమాజంలో దృష్టి మారాలన్నా మారకూడదు? వద్దు. నా మాట ఇంజెక్షన్ వేస్తాను. ఏమొద్దు సార్. ఏ వద్దు, నా మాట నాకు వద్దు. లేదు, ఇప్పుడు తీసుకొని పోతున్నాను. ఇంకా నువ్వు సమాజంలో దృష్టి మార్చి ఆపరేషన్ చేస్తాను నేను. ఏమొద్దు. లేదు ఇంకా నేనేంట్రా ఇలా దొరికిపోయాను. సమాజం ఎట్లా మారాలో చెప్పు. ఏమొద్దు సార్. ఒక చిన్న ఆపరేషన్, మీ యువతల కన్నా అవతలకి, అవతల కన్నా యువతలకి వేస్తాం. మీ యువతల కన్నా అవతలకి, అవతల కన్నా యువతలకి వేస్తాం. ఒక నిమిషం ఇంజెక్షన్ వేస్తాను. ఏమొద్దు సార్, అట్లా వద్దు. నా మాట దేవుడు పోయినా వద్దు. దేవుడే నిన్ను పంపించినాడు నా దగ్గరికి. నా మాట దేవుడు పంపించినాడు. దేవుని మాట వింటావా వినవా? ఏమొద్దు. వద్దు సార్. నా మాట కూర్చో. ఏమొద్దు. నేను పోతానన్నయ్య, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య. లేదు, ఇక్కడ తీసుకొని పోయి ఇప్పుడు ఒక ఇంజెక్షన్ వేసేసి. ఏమొద్దు. అది లాక్ ఓపెన్ కాదు, పాస్వర్డ్ పడిపోయింటది. అది నీకేమొద్దు, అట్లా ఏమొద్దు. ఇక్కడ ఫామ్ హౌస్ లోనే కాంపౌండర్ నేను కలిసి ఆపరేషన్ చేస్తాం నీకు. ఏమొద్దు సార్, మాకు అట్లా వద్దు. నువ్వు దృష్టి మార్చాలా వద్దా? ఏమొద్దు, నాకేం మార్చద్దు. సమాజం మారుతుంది కదా. దేవుని వేరు నాకు ఏమొద్దు అట్ట. కాదనా, సమాజంలో మార్పు రావాలన్నా వద్దా? ఏమొద్దు. సమాజం మారాలన్నా వద్దా? నాకేమొద్దన్నా, నువ్వు అట్లా చేస్తే అట్లా కాదు. సమాజంలో నాకేమొద్దన్నా. అర్థం చేసుకో. సైడ్ కప్ అర్థం చేసుకో అన్నా. ఆపన్నా, సైడ్ కప్. సమాజం మారుద్దాము. సైడ్ కాప్ అన్న. ఆగు సైడ్ కాపు. ఆగు. ఇట్లా రోడ్ల మధ్య ఆడ ఆపుతా. ఈడ ముందా వెనకలు ఆపుతా. నువ్వు ఈడ ఓకే ఆగా. సైడ్ కప్. ఇంజెక్షన్ వేస్తాను. ఇంజెక్షన్ వేస్తాను. నాకేమొద్దన్నా నువ్వు సైడ్ కాపు. నాకేమొద్దన్నా నువ్వు సైడ్ కాపు. అయిపోయాడు బాబాయ్ గడు, అయిపోయాడు. నాకేమొద్దు. నాకొద్దనా. సమాజం మారుద్దాము. నాకేమొద్దు, అట్ట వద్దు. సమాజం మారాలన్నా నాకేమొద్దు. నువ్వు మార్పు కోరుకుంటున్నావా లేదా? నాకేమొద్దు. ఎందుకు? నాకు లాగది కాదు. సమాజం మారుద్దాము. నాకొద్దనా. ఇప్పుడు నువ్వు నాకొద్దనా. యా కోణంలో చూస్తావు? నాకొద్దు. యా కోణంలో చూస్తావు? నువ్వు లాగది నాకొద్దు. సమాజం మారుద్దాం. నాకొద్దనా. ఇప్పుడు మా తాత ఏం చెప్పేటోడు అంటే, అన్నా ఆగు. నువ్వు నన్ను దించేసా. నువ్వు నా మాటను నాకొద్దనా. అర్థం చేసుకో. సమాజాన్ని మారుద్దాం మనము. నాకొద్దు. నీకు ఒక సర్టిఫికేట్ వస్తది. నాకేమొద్దు. ఒక ప్రతిష్ఠ పత్రం వస్తది. నాకేమొద్దు. నీ పేరు ఏమంటివి? నాకు తెలుసుగా నువ్వు దించేసి. ఏం పేరు నీ పేరు? నాకొద్దనా. ఏం పేరు? నాకొద్దు. ఏం పేరు నీ పేరు? ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నువ్వు ఇట్లా ఏమిటన్నా అయితే తెచ్చుకొని వచ్చి చేయాలని. సమాజం మారుద్దాము. నాకొద్దనా. ఎన్నిసార్లు చెప్పినా వద్దు అంటే ఎట్లా మారుతాయి సమాజం? నువ్వు లాగు. ఇప్పుడు ఈ కన్నుంది కదా, అవతలకి కన్ను యువతలకి. నాకేమో అట్ట ఏమొద్దు. అట్లా కూడా వద్దా? నాకేమొద్దు. అయితే నువ్వు సమాజం మార్పు కోరుకో. నాకేమొద్దులే కానీ కింది లాగ్ సెకండ్. సరే లాగ్. ఓకే, ఒక్క నిమిషం కూల్గొండు. ఒక మాట మాట్లాడతాను. నాకు లాగది. ఒక్కటే ఒక మాట. నీతో ఇంతసేపు చేసి నేను తమాషా. చూడు కెమెరా. ఈడ ఇట్లా అన్నోన్ వెహికల్స్ ఎక్కితే ఇట్లా చిక్కులో పడతారని చెప్పేసి నేను తమాషా వీడియోలు చేస్తున్నా. అంతే తప్ప నిన్ను ఎక్కడ తీసుకొని పోతలేను. ఈడ ఆపేసా. ఒకసారి ఇట్లా ఎవరు పిలిచినా వాళ్ళ బండ్లు ఎక్కొద్దండి అని చెప్పు. ఈడ చెప్పు.
అన్న ఎవరు బండ్లు ఇట్లా చిక్కిన ఒక్క బండి ఎక్కదండి. టాక్సీ బస్సులో మాత్రమే. టాక్సీ బస్సులోనే ఒకటి టాక్సీ బస్సు లోనే ఎక్కండి. ఇట్లా కారులో ఒంటిగా ఎక్కద్దండి. ఎక్కువద్దండి. ఇట్లా సిక్కుల్లో పడినా ఇబ్బందుల్లో పడినా పడొద్దండి. పడొద్దండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ లవ్ యూ. జై హింద్, జై భారత్. నేను ఇక్కడే దింపేసినా అక్కడ దింపుతున్నా. నేను ఇక్కడే దించేసాను. ఇది వాళ్ళ తరపు నుంచి నీకు గిఫ్ట్ సార్. ఇలా ఎవరు తెలిసిన ఇలా ఎవరు పిలుస్తో వాళ్ళ బండు ఎక్కువద్దా సరేనా? జాగ్రత్తగా ఉండు. ఆడే దింపమంటే ఆడే దింపుతాను. నేనేమనుకున్నా మామూలుగా ఇట్లా అన్నోన్ వెహికల్ ఒకవేళ ఇది ఏమైనా ఉంది అది ఇంట్లో అన్న కూడా నాకు తెలిసిన మంచివాడు. తమాషకి ఓన్లీ తమాషకి మాత్రమే. ఇంకోసారి ఇట్లా పొరపాటు చేయదు సరేనా? జాగ్రత్తగా ఉండు. ఓకే ఆడ దింపమాట ఏముండని పెట్టుకో. నీకేది పెట్టుకో అన్నా. ఏది బ్రో ఇది? ఏదో ఛార్జీలకి ఒక వద్దులే ఇంకా తెలియదు. సరేనా? మీరు ఫాలో కొట్టినారా? అవుతుంది రికార్డులోనే. ఓకే ఒకసారి కూర్చో. లేదులే. చాలా మంది ఏమంటారు అంటే నీవి జెన్యున్ కాదు, నువ్వు మాట్లాడి ఎక్కించుకుంటావు అంటారు. ఎట్లా ఇది నేను మాట్లాడి ఎక్కించుకున్నానా? లేదన్నా. నువ్వు అంతసేపు నుంచి ఎంతసేపు? ఒక అర్ధ గంట నుంచి ఫాలో అవుతున్నా. ఓకే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలా మేము చేసినాం. ఓకే వాళ్ళని కూడా ఇది ఏమన్నా ఇట్లా లాక్ చేసి పెట్టినది. సరే ఓకే. డోర్ చేసి కింద పడితే మళ్ళీ ఇబ్బంది లేదు. సార్ ఆయనకు కూడా ఒకసారి ఏమైనా సంజాయించు. చెప్తలేదు. ఓకేనా? బాయ్.